హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నా లంచ్ అంబలి చేసుకున్నాను. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను. కొంచెము మిల్లెట్స్ అనేవి రోస్ట్ చేసేసి కొంచెం మిక్సీకి పట్టేసి తర్వాత ఉడకబెట్టానండి. నానబెట్టాను 10 అవర్స్. ఆ రవ్వనే నానబెట్టాను. 10 అవర్స్ నానబెట్టాక మనము బాగా కుకింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ 10 అవర్స్ వదిలేయాలి. అలానే ఇది వచ్చేసి పాలకూర కర్రీ. వెల్లుల్లిపాయలు కూడా తింటున్నాను, కొంచెం హెల్త్కి మంచిదని చెప్పేసి. ఇవి వచ్చేసి సీతాఫలాలు ఇందాక వచ్చింటే కొన్నాను, అన్ని పండుగ కొన్నానండి. ఎప్పుడు చూసినా అది అంటే మాగకుండా బాగా గట్టిగా ఉండేటి కొంటాము, మనకు మాగవవి, కానీ వాళ్ళు మాగుతాయని ఇస్తారు, చాలా పాడయ్యాయి. అందుకని చెప్పి ఈసారి అన్నీ కొంచెం బాగా మెత్తగా ఉండేటివన్నీ తీసుకున్నాను. ఫస్ట్ టైం ఈ సీజన్లో నేను ఇంటికి తీసుకురావడం. పపాయ అంటే రెగ్యులర్గా తీసుకొస్తాను, ఈసారి ఇది తీయగుందో చప్పగుందో తెలియదు, కలర్ చూసి టెంప్ట్ అయి తీసుకొచ్చాను. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కర్రీ నంచుకుంటూ తింటే చాలా బాగుంటుందండి. డైట్ అనే అనుకుంటాం కానీ డైట్లో కూడా ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చని ఫాలో అవుతున్న తర్వాతనే తెలిసింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నా లంచ్ ఇవాళ అయితే ఇది. మీదేంటి మరి చెప్పండి, కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.